హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఎంతో టేస్టీగా మ్యాంగో ఫ్రూటీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాము. బయట కొనే టెట్రా ప్యాక్స్ కన్నా కూడా ఇంట్లో ఇలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఇది స్టోర్ చేసుకుంటే ఒక 15 days వరకు స్టోర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి 2 cups వరకు బాగా పండిన మామిడి పండుని తీసుకోవాలి. తీయటి బంగినపల్లి మామిడి పండు అయితే బాగుంటుంది. అలాగే ఒక 1/2 cup పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసుకుని మామిడి పండు తీపిని బట్టి పంచదారని అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఒక 1/2 cup వరకు పంచదార వేసుకుని తర్వాత 1 cup వరకు వాటర్ని వేసుకుని ఇవి మనకు ఒక 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకుని ఒక 2 to 3 విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. ఇవి మెత్తగా ఉడికిపోతాయి. నేను ఒక 3 విజిల్స్ రానిచ్చుకున్నాను. తర్వాత మూత తీసి ఇలా మనకు మామిడికాయ ముక్కలు అన్నీ కూడా బాగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా వాటర్ కొన్ని మనం ఉంచేసి ముందు మామిడికాయ ముక్కల్ని వేసుకుంటే మనకు బాగా మెత్తగా గ్రైండ్ అవుతాయి. ఇలా అన్నీ కూడా వేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలి. మెత్తని ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకుంటే మనకు బాగుంటుంది. ఫ్రూట్ బంగినపల్లి మామిడికాయలని తీసుకుంటేనే బాగుంటుంది. రసాలు అయితే కనుక మనకు పీచు వస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి స్ట్రైనర్ పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఈ మామిడికాయ ప్యూరీని వేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో వేసుకోవడం వల్ల ఏమైనా పలుకు ఉంటే కనుక మనకు బయటికి వచ్చేస్తుంది. స్మూత్ ప్యూరీ మనకు వస్తుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ప్యూరీలోకి బాగా చల్లని వాటర్ని ఒక 1/2 లీటర్ వరకు వేసుకోవాలి. మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మరీ థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే ఐస్ క్యూబ్స్ వేసుకుని ఇలా గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ కూల్ మ్యాంగో ఫ్రూట్ మనం ఇంట్లోనే ఈజీగా సర్వ్ చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది. బయట కొనేదానికన్నా ఇలా హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.